హలో ట్రేడర్స్, ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్గా మనకి ఇండికేటర్ గురించి కాదు. ఇట్స్ ఎ బేసిక్ సైకాలజీ గురించి. అంటే ఒక ట్రేడర్స్కి చాలామంది కొత్త ట్రేడర్స్ అయినా, ఇట్ మైట్ బి బిగినర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈవెన్ ఏ ప్రో లెవెల్ ట్రేడర్స్ అయినా, వాళ్ళు ఎక్కువ లాస్ అయ్యేది బేస్డ్ ఆన్ సింపుల్ మిస్టేక్. ఆ సింపుల్ మిస్టేక్ నేను చేసేవాడిని ఒకప్పుడు. ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైం ఫ్రేమ్. చాలాసార్లు మనం ట్రేడ్ తీసుకుంటాము. ట్రేడ్ తీసిన తర్వాత ఎందుకు నేను ట్రేడ్ తీసిన తర్వాత మార్కెట్ ఎప్పటికీ నా అగేన్స్ట్ వెళ్తూ ఉంటుందనే ఒక ఆలోచన ఉంటే ఈ వీడియో మీకోసం. వాచ్ ఫుల్ ఎండ్. ఓకే, కంప్లీట్గా నేను డీటెయిల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ద టైం. ఒకటే విషయం నేను గుర్తుపట్టుకుంటాను, మీకు కంప్లీట్గా టైం ఫ్రేమ్ గురించి ఎంత అవుతుందో అంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా నేను ఇంతకుముందు ట్రేడ్ చేసే టైం ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజ్, ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ బిఫోర్, నాకు టైం ఫ్రేమ్ అంతగా ఇంపార్టెంట్ ఉండలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా వాచ్ లిస్ట్ చూసినప్పుడు అక్కడున్న స్టాక్స్ ఏమున్నాయి, ఆ స్టాక్స్లో ఏది పర్టికులర్ ప్లస్లో ఉంది, మైనస్లో ఉంది, దాని మీద నేను వెళ్ళేవాడిని. అండ్ మెజారిటీ ఏంటంటే నా దగ్గర ఉన్న ఫండ్స్లో నేను ఎక్కడ ఎక్కువ స్టాక్స్ కొనగలుగుతానో పర్టికులర్గా దాని మీద నా ఒక ప్లాన్ ఉండేదే. కానీ అంటే ఒక గ్యాంబ్లింగ్ స్టేజ్లో ఉండేవాడిని. కానీ నాకు ఈ టైం ఫ్రేమ్, ఈ చార్ట్ అనాలిసిస్ అనేది అప్పుడు అస్సలు నాలెడ్జ్ ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది కొత్తగా వచ్చే ట్రేడర్స్కి ఇప్పుడైనా కొంత క్యాండిల్ స్టిక్స్, ఈ పర్టికులర్ చార్ట్ చూడాలి అనేది కొంత ఐడియా ఉంది. కానీ అప్పట్లో మనకి ఆ వాచ్ లిస్ట్లో నిఫ్టీ 50 స్టాక్స్ ఉంటే ఆ నిఫ్టీ 50 స్టాక్స్ మీదే మనం ఉండేవాళ్ళం. అస్సలు ఎఫ్ అండ్ ఓ మీద వచ్చేవాళ్ళం కాదు. అండ్ మెజారిటీ ఏమంటే ఇలా మనకి స్క్రీన్లో వేసుకొని వీ వుడ్ హ్యావ్ టు ట్రేడ్ అనేది మనకి ఐడియా ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఆల్మోస్ట్ 2016 సెప్టెంబర్ తర్వాత ఇంటర్నెట్ మనకి ఒక మంచి అనుభూతిలో వచ్చింది. కానీ అంతకుముందు మనకి కొంత కష్టం ఉండేది. ట్రేడింగ్ బై ఇంటర్నెట్ ఆఫ్, మళ్ళీ సెల్, మళ్ళీ ఇంటర్నెట్ ఆన్ చేసుకుని మళ్ళీ సెల్ చేసుకుని మళ్ళీ బయటికి రావడం. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ. కానీ ఇప్పుడు అలా లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్క్రీన్ ఫర్ 12 to 13 hours ఆల్సో, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ అబండెన్స్ ఆఫ్ ఇంటర్నెట్. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ రావడం జరిగింది, స్పీడ్ రావడం జరిగింది, టెక్నాలజీ పెరిగింది, వీడియోస్తో ఎన్నో ఇన్ఫర్మేషన్స్ రావడం జరిగింది. సో ఇలా ఉన్నప్పుడు ఆ టైం ఫ్రేమ్ అనేది నా లైఫ్లో చాలా బిగ్ డిసిజన్, టైం ఫ్రేమ్ని స్టడీ చేయడం అనేది. సో ఆ కంప్లీట్ పాయింట్స్ని నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు చెప్తాను. సో బేసిక్గా ఏంటంటే, లెట్ మీ టేక్ ఇట్ వెరీ సింపుల్ ఇన్ ఏ లేమ్యాన్ లాంగ్వేజ్. మీరు ఒక 15 minutes టైం ఫ్రేమ్ అయినా సరే, ఒక 5 minutes టైం ఫ్రేమ్ అయినా సరే, ఇప్పుడు మనకు ఒక 15 minutes టైం ఫ్రేమ్లో 5 minutes ఎన్ని ఫార్మేషన్స్ అవుతాయి? 3. అంటే 3 క్యాండిల్స్ ఫార్మేషన్స్ అయిందంటే ఒక్క 15 minutes. కరెక్టా? 15 minutes క్యాండిల్ అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు 5 minutesలో మనకి 5 క్యాండిల్స్ కావాలి. 1 minute క్యాండిల్. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, 15 minutes క్యాండిల్ మనకి ఒక్క క్యాండిల్లో 3 క్యాండిల్స్ ఫార్మేషన్స్ అవ్వాలి. అది 5 minutes క్యాండిల్ 3 క్యాండిల్స్ ఫార్మేషన్ అవుతే ఒక్క 15 minutes క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది. 5 minutes క్యాండిల్ ఒక్కటి ఫార్మేషన్ అవ్వడానికి మనకి లిటరలీ 5 క్యాండిల్స్ కావాలి, 1 minute క్యాండిల్. సో ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి BTC USD బిట్ కాయిన్ 5 minutes టైం ఫ్రేమ్ లైవ్లో వెళ్తున్నాం. ఇక్కడ లైవ్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా. ఐల్ జస్ట్ షో యూ ద అనాలిసిస్. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ అనాలిసిస్. ఏంటంటే పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఎలాంటి ఒక ట్రేడర్ అయినా సరే, లెట్ మీ మార్కెట్ హియర్. ఓకే, సో ఎలాంటి ఒక ట్రేడర్ అయినా సరే 2 విషయాలు ఆలోచన చేస్తాడు. ఒకటి ప్రాబిలిటీ, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనేసి. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి రివర్సల్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడ కొంత అలర్ట్ అయ్యాను. అలర్ట్ ఎందుకు అయ్యానంటే, పాయింట్ నెంబర్ 1 వెరీ క్లియర్. క్యాండిల్ మీరు సైజ్ చూసుకుంటూ వస్తే లిమిటెడ్గా అవుతుంది, అంటే చాలా తక్కువ అవుతూ వెళ్తుంది. ఈ పర్టికులర్ మీరు క్యాండిల్ చూడండి. నేను కొంత జూమ్ చేస్తాను ఫర్ యువర్ క్లియర్ విజిబిలిటీ. కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు క్లియర్ ఉందనుకుంటాను. పాయింట్ చూడండి, ఈ క్యాండిల్స్ ఏమున్నాయి, సైజ్ చూడండి, తక్కువ వెళ్తుందా? ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒక కైండ్ ఆఫ్ డోజీ ఫార్మేషన్ అయింది. బాడీ చాలా స్మాల్ ఉంది. ఇక్కడ మీరు పర్టికులర్గా విక్ చూసారంటే, ఈ పర్టికులర్ క్యాండిల్, ఆ విక్ వచ్చి ఆల్మోస్ట్ బాడీ కన్నా మోర్ దెన్ 200-300% మోర్ ఉంది. బోత్ సైడ్, అప్ సైడ్ విక్ అండ్ లోవర్ సైడ్ విక్ మీరు కంపేర్ చేశారంటే. నేను ఇక్కడ అలర్ట్ అయ్యాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ రేంజ్ దగ్గర మనకి రివర్సల్ అనేది జరిగింది. కరెక్టా? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ ఇన్ లోవర్ టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను, ఎస్, ఒక మంచి మొమెంటం వాల్యూమ్తో పైకి వెళ్తుందనేసి. పైకి వెళ్ళి స్టార్ట్ అయింది.
ఎలాంటి ఒక ట్రేడర్ అయినా సరే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటిదే కదా, ఎందుకంటే 1, 2, 3 అండ్ 4 కంటిన్యూస్గా 4 క్యాండిల్స్ అంటే ఇట్స్ ఎ 20 మినిట్స్ ట్రేడ్. ఆ 20 మినిట్స్ ట్రేడ్ కంటిన్యూస్గా 4 క్యాండిల్స్ ఒకే కలర్ రావడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే మనకి బేసిక్గా లోవర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంటుందంటే ఒక రెడ్, ఆ తర్వాత ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్ అలా ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, కంప్లీట్గా 4 క్యాండిల్స్ వచ్చాయి. సో ఎవరైనా ట్రేడర్స్ ఏం చేసేవాళ్ళు, ఓకే ఇంకా పైకి వెళ్తుందేమో అనేసి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, పాయింట్ నెంబర్ 1 ఇది. సో నా ప్లేస్లో ఎవరైనా సరే మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 2 ఇదేందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ మనకి 5 మినిట్స్ క్యాండిల్లో ఒక ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది జరుగుతోంది. ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఒకటి మొమెంటంలో అవుతుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర నేను క్యాండిల్స్ నాకు లోవర్ ఫార్మేషన్ అయింది. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ సంథింగ్ గుడ్ మొమెంటమ్, అండ్ నాకు ఎక్కడో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది జరిగింది. కానీ నేను ఇక్కడ చేసింది ఒక్క రైట్ పాయింట్ ఏంటో తెలుసా, ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటూ వెళ్ళాను. నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటూ వెళ్ళకపోయింటే నాకు ఇక్కడికే నేను ఎండ్ అయిపోయేవాడిని. అంటే నేను ఇంత ప్రాఫిట్ చూసి మళ్ళీ ఇక్కడికి నేను ఈ క్యాండిల్ దగ్గర నేను బలవంతంగా నేను ఎగ్జాస్ట్ అయిపోయేవాడిని, నా ఒక ఆపర్చునిటీ మిస్ అయిందనేసి. సో నేను చేసినది ఒక్కటే ప్లస్ పాయింట్, ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇన్ని కంటిన్యూస్ క్యాండిల్స్ అయింది, ఫార్మేషన్స్ అయింది, ఇది ఖచ్చితంగా ఈ లెవెల్ దాకా వెళ్తుంది లేదా ఈ లెవెల్ దాకా వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసింటే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి లేదా ఇక్కడెక్కడో ఎగ్జాస్ట్ అయిపోయేవాడిని. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ దగ్గర నేను వెరీ క్లోజ్ చేసుకుంటూ పోతాను. ఆల్వేస్ రిమెంబర్, స్మాలర్ టైం ఫ్రేమ్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్స్తోనే నేను ట్రేడ్ చేస్తాను. సో ఇక్కడే నాకు కంప్లీట్గా ఇప్పుడు కూడా నాకు రిగ్రెట్ లేదు, ఈ పర్టికులర్ ఇక్కడున్న ప్రాఫిట్ నేను తీయలేదని నాకు రిగ్రెట్ లేదు. బట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను సేవ్ చేశాను, ఈ కంప్లీట్ ప్రాఫిట్ నేను క్యాప్చర్ చేశాను అనే ఒక హ్యాపీనెస్ నాకుంది. సో ఇక్కడ మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మేషన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలామంది ట్రేడర్స్ ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ నాకు ఇక్కడ దిస్ వాజ్ ద ఫస్ట్ పాయింట్, దిస్ వాజ్ ద సెకండ్, బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ పాయింట్ దగ్గర రివర్సల్ జరిగింది ఈ ఒక అంత పెద్ద రెడ్ క్యాండిల్తో. సో వెరీ క్లియర్గా చెప్పాలంటే స్టాప్ లాస్ అయినా సరే, ట్రైలింగ్ స్టాప్ లాస్ అయినా సరే, అది మన మంచి కోసమే ఉంది. మనం స్పెండ్ చేసే టైం, మనం స్పెండ్ చేసే ఒక మనీ, ఇంటర్నెట్ ఏదైనా సరే ఇవి మన ఫ్రెండ్స్, మనల్నే సేఫ్ గార్డ్ చేస్తుంది. ఈ విషయాన్ని లైవ్ మార్కెట్లో ఒక విషయాన్ని గుర్తుపట్టుకోండి. ఇప్పుడు టైం ఫ్రేమ్ గురించి వచ్చినప్పుడు ఎవరైనా ఒక ట్రేడర్ అయినా సరే, నేను ఇప్పుడు లెట్ మీ పుట్ ఏ బాక్స్. సో ఇప్పుడు టైం ఫ్రేమ్ గురించి వస్తే, ఎవరైనా ఒక ట్రేడర్ అయినా సరే ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు. 1, 2, 3, 4. పోస్ట్ మార్కెట్లో మళ్ళీ ప్రీ మార్కెట్లో ఏమవుతుందంటే మనకి ఒకటి అనాలిసిస్ ఉంటుంది. మనం ఆన్ లైవ్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు లేదా అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకి చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. కానీ పోస్ట్ మార్కెట్, మీరు ప్రీ మార్కెట్లో ఒకసారి చార్ట్ చూస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తున్నాడు, ఓ ఇక్కడ రివర్స్ వచ్చిన కారణం ఇది, ఓ ఇక్కడ రివర్స్ వచ్చిన కారణం ఇది అనేసి. బట్ అది మనకి లైవ్ మార్కెట్లో అంత ఆన్సర్స్ రాదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సేఫ్గా మనం ట్రేడ్ చేయాలంటే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కామ్ అండ్ కంపోజ్డ్గా. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇప్పుడు నేను చూస్తే నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, పైన నుంచి ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఓకే, సో దెర్ ఇస్ ఎ ట్రెండ్ లైన్ ఇయర్, దెర్ ఇస్ ఎ ట్రెండ్ లైన్ గోయింగ్ ఇయర్ ఇన్ ఏ లైవ్ మార్కెట్. అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్. నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు నా కళ్ళకి ఇది కనిపిస్తున్నాయి, ఎందుకంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ పర్టికులర్ స్క్రీన్లో. కానీ ఒకప్పుడు నేను ఈ స్క్రీన్లో అస్సలు టైం స్పెండ్ చేసేవాడినే కాదు, అసలు నేను చార్ట్ ఓపెన్ చేసేవాడిని కాదు ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ మై ట్రేడింగ్. సో ఇప్పుడు ఇలాంటి ఒక క్యాండిల్ మీరు క్యాప్చర్ చేయాలన్నా 5 మినిట్స్లో అయినా, చాలామంది ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, అరే నాకు ఫస్ట్ గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, మళ్ళీ తర్వాత దానిలో నాకు లాసెస్ అవుతున్నాయంటే మార్కెట్ మన అగెన్స్ట్గా లేదు. ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఈ పర్టికులర్ క్యాండిల్ లాంటి ఒక ఆపర్చునిటీ మీరు ఎతకాలన్నా 15 మినిట్స్లో మీరు ట్రేడ్ ఒక 3 to 4 క్యాండిల్స్ మనకి కంటిన్యూస్గా ఒక గ్రీన్ క్యాండిల్ లేదా రెడ్ క్యాండిల్ మన ఒక ఫ్లేవర్లో రావాలన్నా అదొక లక్ ఉండాలనే కాదు, అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను బాక్స్ చేశాను కదా, 1, 2, 3, 4 5 మినిట్స్లో మనకి 4 కంటిన్యూస్ క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ అయింది కదా. ఇప్పుడు లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్. చూడండి, 3 మినిట్స్ టైం ఫ్రేమ్ నేను వచ్చింటే నాకు ఒక ఐడియా వచ్చేసేది. ఎగ్జాస్ట్ అయింది, ఇక్కడ ఎలా క్యాండిల్స్ ఎగ్జాస్ట్ అయిందో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 3 మినిట్స్లో కూడా అలాగే ఎగ్జాస్ట్ అయింది. ఇక్కడ మనకు క్యాండిల్ సైజ్ కనిపిస్తుందా, ఎగ్జాస్ట్ అయింది. ఈ పాయింట్ దగ్గరికి ఎగ్జాస్ట్ అయిపోయింది.
నేను యాక్చువల్లీ 3 మినిట్స్ నేను చూసింటే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేవాడిని. ఎందుకంటే ఐ వాస్ ఇన్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. నేను రికార్డింగ్ కోసం ఉన్నా. ఇప్పుడు పాయింట్ చూడండి. నేను ఈ బాక్స్ కొంచెం ఐల్ జస్ట్ షిఫ్ట్ ఇట్ సైడ్. ఇప్పుడు మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! 3 మినిట్స్‌లో చూసామంటే మనకి ఇక్కడే ఎగ్జాస్ట్ అయిపోయింది. బట్ ఈ హై నేను మార్క్ యేసుకున్నా. రికార్డింగ్ మీకు తెలియాలని. నాకేదైనా నేను 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇంతకు ముందే నేను ట్రేడ్ చేసుంటే నేను ఇక్కడికి ఎగ్జాస్ట్ అయిపోయేవాడిని. సో, ఈ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ నాకు ఆల్మోస్ట్ ఇంతైనా నేను ప్రాఫిట్ చేయగలుగుతా ఉంటిని. సో, 5 మినిట్స్‌లో ఒక సాలిడ్ క్యాండిల్స్ 3 మినిట్స్‌లో ఎగ్జాస్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. సో, ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఓకే. దీన్ని లాక్ చేస్తారు. సో, ఇప్పుడు లెట్ మీ గో ఫర్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. సో, ఎవరైనా ఒక ట్రేడర్ ట్రేడ్ చేసే టైము వాళ్ళకి ఇలాగే ఉంటుంది. ఒక బిగినర్ ట్రేడర్ నేను ప్రతిసారి ట్రేడ్ తీసుకుంటాను. నా ట్రేడ్ ఎప్పుడు నా అగెన్స్ట్ వెళ్తుంది. నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ యేసుకొని వెళ్ళినా నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అందుకే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడను. ట్రేడింగ్ స్టాప్ లాస్ వాడకుండా ఉన్నప్పుడు ఇలాంటిది ఒక మంచి ఫాల్ వచ్చినప్పుడు ఉన్నదంతా వెళ్ళిపోతుంది అనే ఒక కన్క్లూషన్ ఉన్నప్పుడు దిస్ ఇస్ ద ఆన్సర్. సో, ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసినప్పుడు ఏమైంది? 5 మినిట్స్‌లో వచ్చి కంటిన్యూయస్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. 3 మినిట్స్ చూసినప్పుడు ఏమైంది? కంటిన్యూయస్ గ్రీన్ క్యాండిల్ 5 మినిట్స్‌లో. 3 మినిట్స్ చూసినప్పుడు ఏమైంది? క్యాండిల్స్ వచ్చి ఎగ్జాస్ట్ అవుతూ వెళ్తుంది. ఆ స్ట్రెంత్ ఏముంది? ఆ స్ట్రెంత్ తక్కువ అవుతూ వెళ్తుంది. 1 మినిట్ చూస్తే ఇది యాక్చువల్‌గా మన ఒక ఇంట్రాడే ట్రేడర్‌కి కనపడే ఒక స్క్రీన్. ఏంటి? ఒకటి గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్ ఇలా ఉంటుంది మనకి ట్రేడింగ్ అనేది. సో, ఈ 1 మినిట్‌లో కూడా మనకి చాలా కన్‌ఫ్యూజన్ అనేది ఉంది. ఈ పాయింట్ దగ్గర నర్వస్ అయిపోయేవాళ్ళు చాలామంది. ఇక్కడ ఇలాంటి ఈ క్యాండిల్ చూడండి అస్సలు విక్కే లేదు. మీకు కనిపిస్తుందా? ఈ పర్టిక్యులర్ క్యాండిల్ దగ్గర విక్ లేదు. ఇక్కడ విక్ చాలా తక్కువ ఉంది. ఈ పర్టిక్యులర్ ఫస్ట్ క్యాండిల్ అయినాక సెకండ్ క్యాండిల్ రెడ్ అయినప్పుడు చాలామంది ఇక్కడ టెన్షన్ అయిపోయేవాళ్ళు. సో, పాయింట్ ఈస్ ఇప్పుడు టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 1 మినిట్ ట్రేడ్ అయినా చేయండి, 3 మినిట్స్ ట్రేడ్ అయినా చేయండి. ఎప్పుడు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ మీరు అనాలిసిస్ చేసి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చారంటే ఇది మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మీకు ఈజీగా అర్థం చెప్పడానికి సెకండ్ పాయింట్ నేను ఒక ఇండికేటర్‌తో వెళ్ళి మీకు దాని గురించి చూపిస్తాను. టైమ్ ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేయాలనేసి. సో, ఇప్పుడు ఇండికేటర్ సెక్షన్‌లో మనం ఏదైనా ఒక పాపులర్ ఇండికేటర్ లైక్ ఆర్ఎస్ఏ లేదా ఎంఏసిడి లెట్ us గో ఫర్ ఎంఏసిడి. సో, మనం ఎంఏసిడి సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఎంఏసిడి యూజువల్‌గా ఈ క్యాండిల్ ఎలా పనిచేస్తుంది? ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ నుంచి మనం చూస్తే కొంత ఎగ్జాస్ట్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ నుంచి వాల్యూమ్ పెరుగుతూ వెళ్ళింది ఇన్ టర్మ్స్ ఆఫ్ బుల్లిష్ సైడ్. సో, బుల్లిష్ సైడ్ మనకి వాల్యూమ్ పెరుగుతా పోయింది. సో, ఇక్కడ సేమ్ అలాగే అయింది. ఇక్కడ మనకి కొంత సైడ్ వేస్ వెళ్ళింది. ఈ సైడ్ వేస్ ఈ క్రాస్ ఓవర్ పర్టికులర్ ఈ లెవెల్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మనకి క్రాస్ ఓవర్ అనేది జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ నుంచి మనకి అప్పర్ సైడ్ మొమెంటమ్ ఇస్తూ వెళ్ళింది కదా! సో, ఇక్కడ కొంత సైడ్ వేస్ ఉంది. సో, ఈ క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. అవును ఇది పర్టిక్యులర్‌గా ఒక ఆల్మోస్ట్ 10-12 క్యాండిల్స్ ఇక్కడ ఏది ఫార్మేషన్ అయింది సైడ్ వేస్. ఈ కంప్లీట్ సైడ్ వేస్ ఇక్కడ ఏమైంది? బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఐదర్ అవర్ ఫస్ట్ టార్గెట్ ఆర్ సెకండ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళేదాకా ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు కొంత ఎంఏసిడి క్లీన్‌గా చూసారంటే ఇక్కడ టైమ్ ఫ్రేమ్‌కి ఉండాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు 1 మినిట్ అయినా చూడండి, 3 మినిట్స్ అయినా చూడండి, 5 మినిట్స్ అయినా చూడండి, 15 మినిట్స్ అయినా చూడండి లేదా 1 అవర్ 1 డే అయినా చూడండి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా ట్రేడర్స్ ఉన్నారు. దీని మీద కూడా ట్రేడర్స్ ఉన్నారు. దీని మీద కూడా ట్రేడర్స్ ఉన్నారు. ట్రేడర్స్ అన్ని చోట ఉన్నారు. అన్ని చోట వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏది ముఖ్యం అంటే వాల్యూమ్. ఎక్కడ వాల్యూమ్ అనుసారంగా ఉందో అక్కడ మనకి రియాక్షన్ అనేది అవుతుంది. రియాక్షన్ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు 1 మినిట్‌లో కూడా మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తూనే ఉంటుంది. ఇండికేటర్స్ ఇస్తూనే ఉంటుంది. 3 మినిట్స్‌లో కూడా బై అండ్ సెల్ ఇండికేటర్స్ ఇస్తూనే ఉంటుంది. 5 మినిట్స్‌లో కూడా బై అండ్ సెల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు 1 మినిట్‌లో మనకి ఎక్కడ ఇలా క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ నుంచి మనకి బేరిష్ నుంచి బుల్లిష్ సైడ్ మొమెంటమ్ వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి సెల్లింగ్ 1 మినిట్‌లో చూపించింది కదా! పర్టిక్యులర్ ఈ రేంజ్. సో, ఇక్కడ మనకి సెల్లింగ్స్ చూపించినప్పుడు లెట్ మీ మార్క్ దిస్. సో, విల్ స్విచ్ ఇట్ ఫర్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, ఈ పాయింట్ నేను 1 మినిట్‌లో మార్క్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఎంఏసిడి ఇక్కడ సెల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఈ పాయింట్ వచ్చి 1 మినిట్‌లో మనకి ఎంఏసిడి ఇచ్చింది. లెట్ us గో ఫర్ 3 మినిట్స్. 3 మినిట్స్‌లో చూస్తే మనకి సెల్లింగ్ ఎక్కడ ఇచ్చింది? ఈ పాయింట్ దగ్గర. కొంత థిక్‌నెస్ విల్ ఇంక్రీజ్ ఇట్. ఓకే. అండ్ క్రాస్ ఓవర్ ఇక్కడొచ్చింది. సో,
లెట్ us గో ఫర్ 5 మినిట్స్. ఇంకా మనకి 5 మినిట్స్ వస్తే ఇక్కడ మనకి క్రాస్ అవ్వలేదు. అసలు మనకి సెల్లింగ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు మీరు కొంత క్లీన్‌గా చూస్తే ఇక్కడ ఎంఏసిడి ఇక్కడ సిగ్నల్ లైన్ క్రాస్ అవ్వలేదు. క్రాస్ అయింది ఎక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ అండ్ అక్కడి నుంచి మళ్ళీ మొమెంటమ్ సైడ్ వేస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతేకాని 1 మినిట్ 3 మినిట్స్‌లో మనకు దొరికిన సిగ్నల్ ఇక్కడ అసలు దొరకలేదు. ఇక్కడ మనకి 5 క్యాండిల్స్ ఫార్మేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు 15 మినిట్స్ వెళ్తే లెట్ మీ డిలీట్ దిస్. 15 మినిట్స్ చూసారంటే ఇక్కడ ఏం జరుగుతుంది 15 మినిట్స్‌లో ఎంఏసిడిలో కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. కంప్లీట్ సైడ్ వేస్ ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా! కంప్లీట్ సైడ్ వేస్ ఇక్కడ ఏమీ లేదు. అస్సలు ఏమీ లేదు ఇక్కడ. సో, ఆ రేంజ్‌లో మనం ఒక 20 మినిట్స్ ట్రేడ్ చేశామంటే ఇట్స్ అబౌట్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. సో, టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఏంటంటే 15 మినిట్స్ అస్సలు ఏమి చూపిస్తలేదు. 5 మినిట్స్‌లో వెళ్తే ఎంఏసిడి అసలు సిగ్నలే లేదు ఎంఏసిడి. బై సిగ్నల్ లేదు. ఎక్కడ మనకి సెల్లింగ్ జరిగిందో అక్కడ మనకి ఒక క్రాస్ అయింది. మీరు క్లీన్‌గా చూస్తే ఈ పర్టిక్యులర్ లెవెల్ చూడండి మనకి బ్లూ లైన్ క్రాస్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ థర్డ్ క్యాండిల్ దగ్గర. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ దగ్గర మనకి క్రాస్ అనేది జరిగింది 5 మినిట్స్‌లో. బట్ 1 మినిట్‌లో వచ్చి మనకి ఇక్కడే క్రాస్ అయింది. సో, ఆల్వేస్ 2 థింగ్స్ విల్ వర్క్. ఐదర్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఆర్ లోవర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఇప్పుడు 3 మినిట్స్‌కి వస్తారు. 3 మినిట్స్‌లో ఏం జరిగింది? మనకి ఈ లెవెల్ దగ్గర క్రాసింగ్ అయింది జరిగింది. సిగ్నల్ మనకి వచ్చింది 5 మినిట్స్ క్యాండిల్ కన్నా 2 క్యాండిల్స్ బిఫోర్ ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర. ఓకే. ఇప్పుడు విజిబుల్ కదా! 3 మినిట్స్‌లో వచ్చి మనకి ఈ పర్టిక్యులర్ పాయింట్ క్యాండిల్ దగ్గర మనకి క్రాస్ జరిగింది. లెట్ మీ డిలీట్ దిస్. ఓకే. ఇప్పుడు క్లియర్ కదా! సో, లెట్ us స్విచ్ ఇట్ ఫర్ 1 మినిట్. 1 మినిట్‌లో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎంఏసిడి అనేది ర్యాలీ చేసింది. మీరు ఈ పాయింట్‌ని క్లీన్‌గా చూస్తే ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. ఈ పర్టిక్యులర్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ర్యాలీ వచ్చిన ఎంఏసిడిలో ఎస్పెషల్లీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకి బై సైన్ సిగ్నల్ లైన్ క్రాస్ అయింది. ఇక్కడ మళ్ళా మనకి బేరిష్ సైన్ ఇవ్వడం జరిగింది. సో, 1 మినిట్‌లో ఎవరైనా అనాలిసిస్ చేసింటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఐడియా వచ్చేది ఇక్కడ ఏం జరుగుతోందనేసి. ఎందుకంటే ఇక్కడ 2 ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒకటి ఎంఏసిడితో మనకి సిగ్నల్ దొరకడం. రెండోది ఇక్కడ ప్రైస్ యాక్షన్ లెవెల్ చూస్తే ఇక్కడ ఈ పర్టిక్యులర్ రేంజ్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఈ పర్టిక్యులర్ పాయింట్ సైడ్ వేస్ ఉంది. ఎందుకంటే బాటమ్ లైన్ వి ఆల్రెడీ మార్క్. ఇక్కడ మనం మార్క్ చేసి పెట్టేసాం ఆల్రెడీ బాటమ్ పాయింట్. ఈ లైన్ మార్క్ చేసాం. ఈ పైన ఉన్న లైన్ వచ్చి సైడ్ వేస్. ఇక్కడ మనకి సిగ్నల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర. ఇక్కడ నుంచి మార్కెట్ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తూనే ఉంది కదా! ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది. కన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు వచ్చింది. కానీ మనం 5 మినిట్స్‌లో ఏమి ఎక్స్‌పెక్ట్ చేసాం? ఫస్ట్ పాయింట్ విల్ బి ఈ పాయింట్. ఇక్కడ ఉన్న ఫస్ట్ పాయింట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. సెకండ్ వచ్చి ఇది. అండ్ సెకండ్ పాయింట్ దగ్గర రివర్సల్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటి? ఇక్కడ మనకి ఎంఏసిడిలో క్రాస్ అయింది. సో, ఎంఏసిడిలో క్రాస్ అయిందంటే అంతకుముందు ఇంకొకటి జరిగింది ఎంఏసిడిలో. మీరు క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ అంతే. ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర మాత్రం మనకి ఒక హయ్యర్ హాలోగ్రామ్ అనేది క్రియేట్ అయింది. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ దగ్గర. దాని తర్వాత ఏమైంది? కంప్లీట్‌గా ఇట్ కేమ్ రివర్సల్. అంటే డౌన్ సైడ్ అవుతూ వెళ్తుంది. కానీ మనం 5 మినిట్స్‌లో ఉన్నాం. పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది. ఇది ఏదో వెళ్తూనే ఉంది. సిగ్నల్ లైన్ వెళ్తూనే ఉంది. కానీ ఈ పాయింట్ తర్వాత ఇక్కడి నుంచి చూస్తే ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఎగ్జాస్ట్ అవుతూ ఉంది. అయినా కూడా ఒక మొమెంటం ఏదో ఒక స్ట్రెంగ్త్‌తో పైన వెళ్తుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ టార్గెట్ ఉన్నది మనం కాదనేసి సెకండ్ పాయింట్ దగ్గర మనం అలర్ట్ అవ్వడానికి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ మనకి ఒక సిగ్నల్ ఇక్కడి నుంచే ఇవ్వడం జరిగింది. ఇన్ని క్యాండిల్స్‌తో మనకి అలర్ట్ ఇస్తూ వెళ్ళింది. కానీ మనం నెగ్లెక్ట్ చేసాం. ఎందుకంటే మనం ఒకే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. ఒకే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం కాబట్టి మనకు ఆ పర్టిక్యులర్ నాలెడ్జ్ రాకపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్‌లో 10,000 మంది ట్రేడర్స్ ఉన్నారు అంటే 3 మినిట్స్‌లో కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 మంది ట్రేడర్స్ అనాలిసిస్ చేస్తున్నారు. మళ్ళీ స్కాల్పింగ్ మీరు ఇంట్రాడే చేస్తున్నారంటే ఇంట్రాడేలో ఎప్పుడూ స్ట్రెంత్ ఉండేది స్కాల్పర్స్ మాత్రమే. వాళ్ళు స్కాల్పింగ్ ఇమ్మీడియేట్‌గా చేస్తూ హై క్వాంటిటీ ట్రేడ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి 1 మినిట్‌లో కూడా మీరు ఎగ్జాంపుల్ 10,000 మెంబర్స్ ఉన్నారనుకుంటే మీరు ఎప్పుడు 5 మినిట్స్‌లోనే అనాలిసిస్ చేస్తూ 5 మినిట్స్‌లోనే ఎంట్రీ చేయకండి. మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్ స్విచ్ చేస్తూ వెళ్ళండి. మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్‌లో మీరు ట్రేడ్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా మీకొచ్చే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను కూడా అంతే 5 మినిట్స్ కాకుండా 5 మినిట్స్,
1 మినిట్, 3 మినిట్, 15 మినిట్ అండ్ 1 అవర్ ఇంట్రాడే అన్నప్పుడు ఇన్ని 5 టైమ్ ఫ్రేమ్స్‌ని నేను అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ యొక్క టైమ్ ఫ్రేమ్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నేను చెప్తున్నా. ఏంటంటే మీరు 5 మినిట్స్‌లో ట్రేడ్ తీసుకోండి. కానీ 3 మినిట్స్ అండ్ 1 మినిట్‌లో ఏం జరుగుతోందనేది చూడండి. ఎందుకంటే 5 మినిట్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్ మీ రిమూవ్ దిస్. సో, ఇప్పుడు 5 మినిట్స్‌లో మనకి 4 క్యాండిల్స్ వచ్చి గ్రీన్ ఫార్మేషన్స్ అయినాయి. కరెక్టా? 1 మినిట్ క్యాండిల్స్ ఎన్ని కావాలి అయితే? ఇక్కడ మనకి 5 మినిట్స్ అంటే 20 మినిట్స్. 20 మినిట్స్ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ దొరికింది. ఇక్కడ 20 క్యాండిల్స్ మీరే చెప్పండి. ఎప్పుడైనా 1 మినిట్‌లో మనకి 20 క్యాండిల్స్ కంటిన్యూ‌గా గ్రీన్ అనేది వెళ్ళిందా? ఖచ్చితంగా వెళ్ళదు. ఎందుకంటే అంత మొమెంటమ్ రావాలి అంటే అలాంటి ఒక న్యూస్ ఉండాలి. అయినా కూడా మనకి 1 మినిట్ అయినా సరే గ్రీన్, రెడ్ కాంబినేషన్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే ఎంఏసిడీతో కాకుండా మనం ఇంకొక ఇండికేటర్ ఏదైనా వాడాలంటే బొల్లింజర్ బ్యాండ్ మీరు యూజ్ చేశారంటే ఆ బొల్లింజర్ బ్యాండ్‌లో వచ్చి మనకి ఎగ్జాస్ట్ అయిపోయి తెలుస్తుంది. ఇక్కడ లో బాటమ్. బాటమ్ ఇక్కడ ఉంది. బాటమ్ దగ్గర ఉంది. మనం ఇక్కడ అలర్ట్ అయ్యాం. ఓవర్ సోల్డ్, ఓవర్ బాట్ దగ్గర ఆల్మోస్ట్ దీని బయటికి వెళ్ళిపోయింది. ఈ క్యాండిల్ దగ్గరే దీని బయటికి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు మీరు ఎంఏసిడి యూజ్ చేశారంటే ఏ క్యాండిల్ దగ్గర మనకి ఎగ్జాస్ట్ అవ్వడం చూపిస్తుందో బొల్లింజర్ బ్యాండ్ అదే క్యాండిల్ ఆల్రెడీ అప్పర్ బ్యాండ్ బయటికి వెళ్ళిపోయింది. సో, ఇది మనకి 1 మినిట్‌లో చాలా క్లియర్‌గా కనిపిస్తుందంటే 1 మినిట్‌లో అంత మొమెంటమ్ లేదు. అయినా కూడా వెళ్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ మాత్రమే. 3 మినిట్స్, 5 మినిట్స్ ఇప్పుడు అదే మనం 15 మినిట్స్ చూసామంటే ఏమైంది? 15 మినిట్స్ అస్సలు ఏమీ లేదు. కంప్లీట్ సైడ్ వేస్‌లో ఉంది. సో, మీరు 5 మినిట్స్ అనాలిసిస్ చేస్తారన్నా 1 మినిట్ అండ్ 3 మినిట్ మీద ఎప్పుడు ఉండాలి. నేనేం ప్లాన్ చేస్తానంటే యూజువల్‌గా నేను ట్రేడ్ చేయాలంటే నేను అనాలిసిస్ 5 మినిట్స్ చేస్తే ఐ ఆల్వేస్ స్విచ్ ఇట్ ఫర్ 1 మినిట్ ఆర్ 3 మినిట్. సో, ఇట్స్ వెరీ క్లియర్. 5 మినిట్స్‌లో మనకి 4 క్యాండిల్స్ ఫార్మేషన్ రావాలంటే 1 మినిట్‌లో మనకి ఇంత మంచి ఒక మొమెంటమ్ ఇక్కడ సిగ్నల్ అనేది జరిగింది. ఒక సైడ్ వేస్ ఉండడం వల్ల ఈ సైడ్ వేస్ మొమెంటమ్ ఏం చేసింది? పుష్ ఇచ్చింది పైకి దాకా. మన లెవెల్ 2 దాకా పుష్ ఇచ్చింది. దాంతో పాటు బొల్లింజర్ బ్యాండ్‌లో మనకి ఓవర్ బ్యాండ్ కంప్లీట్‌గా దాని మీద వెళ్ళి మళ్ళీ ఒక మొమెంటమ్‌తో ఏదో ఒక ట్రై చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. పాయింట్ నంబర్ 2 మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసింది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ దగ్గర సిగ్నల్ లైన్ క్రాస్ అయింది. కానీ మనకి హెచ్చరిక ఇచ్చింది ఈ పర్టిక్యులర్ లెవెల్స్ దగ్గర. మీరు ఈ క్యాండిల్స్ చూస్తే ఈ క్యాండిల్స్ దగ్గర ఎగ్జాస్ట్ అవుతూ వచ్చేసింది ఆల్రెడీ. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఈ ఇండికేటర్‌లో చూసిన బొల్లింజర్ బ్యాండ్‌లో ఓవర్ బ్యాండ్, అప్పర్ బ్యాండ్ ఏముంది దాని మీద ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. సో, ఇక్కడి నుంచి కొంత పుష్ చేసుకొని ఈ పాయింట్ దాకా వచ్చి మళ్ళీ కిందికి రావడం అనేది జరిగింది. సో, మనకి మీరు ఏ అనాలిసిస్ చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ಯಾವುದೇ టైమ్ ఫ్రేమ్ అయినా సరే మినిమమ్ టు మినిమమ్ మనకి ఒక 4-5 మన ఫేవర్‌లో ఉన్న క్యాండిల్స్ వస్తే డెఫినిట్‌గా అది మనకి విన్ విన్ సిట్యుయేషన్ అవుతుంది. లేదంటే అది మనకి అంతగా మనకి బెనిఫిట్‌గా ఉండదు. సో, ఇప్పుడు మనం 5 మినిట్స్ క్యాండిల్‌కి వచ్చాము. 1 మినిట్‌లో ఇది సైడ్ వేస్ రేంజ్. ఈ 4 క్యాండిల్స్. ఇక్కడ ఉన్న బాక్స్ ఉంది కదా! ఈ స్మాల్ బాక్స్ వచ్చి 1 మినిట్‌లో వచ్చి ఇట్స్ సైడ్ వేస్ రేంజ్. ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ ఇవ్వడం. సో, 5 మినిట్స్‌లో నేను ఈ అనాలిసిస్ చేశాను. కానీ అదే 1 మినిట్‌లో నేను ఒకసారి స్విచ్ చేసుంటే నాకు ఎంట్రీ పాయింట్ దొరికేసేది. ఎక్కడ ఎంట్రీ చేయాలని. ఎక్కడ ఎంట్రీ చేయాలా? ఇట్స్ వెరీ క్లియర్. మనకి 1 మినిట్‌లో వచ్చి ఒక సైడ్ వేస్ వెళ్ళింది. సో, 1 మినిట్‌లో మనం చూసామంటే ఇక్కడ సైడ్ వేస్ ఉంది. ఓకే. ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర సిగ్నల్ లైన్ క్రాస్ అయిపోయింది. అండ్ క్యాండిల్స్ వచ్చి మనకి పైకి వెళ్తూనే ఉంది కదా! సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ లెవెల్ బ్రేక్‌ఔట్ దగ్గర మనకి ఏం దొరికింది? ఎంట్రీ పాయింట్ అనేది దొరికింది. సో, మనం ఇక్కడ ఎంట్రీ చేసాము. సో, ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ? ఈ పర్టిక్యులర్ లెవెల్ ఇది మనం 5 మినిట్స్‌లోనే మార్క్ చేసాం. బేస్డ్ ఆన్ ప్రీవియస్ లెవెల్. ప్రీవియస్‌గా మనకు ఒక లెవెల్ దొరికింది కదా! ఆ లెవెల్ అనుసారంగా మనం మార్క్ చేసాం. సో, దాని కింద మన స్టాప్ లాస్ ఉంటుంది. అవర్ స్టాప్ లాస్ విల్ బి హియర్. ఓకే. సో, ఎంట్రీ ఇక్కడ మనం స్టాప్ లాస్ ప్లాన్ చేసాం. ఇది ఎంట్రీ ప్లాన్ చేసాం. ఇది మన టార్గెట్ 1 అయింది. మెజారిటీ టార్గెట్ 2 అయింది. కరెక్ట్ కదా! ఇది మన టార్గెట్ 1. దిస్ ఈస్ టార్గెట్ 2. బేస్డ్ ఆన్ దిస్ ఇక్కడ మనం టార్గెట్ 2 మార్క్ చేసాం. బేస్డ్ ఆన్ దిస్ ఇక్కడ టార్గెట్ 1 మార్క్ చేసాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ కొంత కన్‌ఫ్యూజన్ అయింది ట్రేడర్స్ మధ్యలో. నాకు అదే జరిగింది. హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అవుతుందేమో. సో, ఇక్కడ దాకా వెళ్ళదేమో. కానీ ఇది మనకి 1 మినిట్‌లో ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పేసింది. చాలా ట్రెండింగ్‌లో ఉన్న ఒక మెమే ఉంది కదా! ఆల్రెడీ హమ్ ఇన్ఫార్మ్ కర్ చుకే. అలా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంఏసిడి మనకు బిఫోరే అంటే కంప్లీట్‌గా ఒక మొమెంటమ్ ఇవ్వడానికన్నా ముందు, ఒక సిగ్నల్ చేంజ్ అవ్వడానికన్నా ముందు మనకి క్యాండిల్స్ ఎగ్జాస్ట్ అవ్వడం అనేది జరిగింది.
ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర బొలింజర్ బ్యాండ్ కూడా మనకి ఇక్కడ అప్పర్ బ్యాండ్ ఓవర్ బాట్ దగ్గర వెళ్ళిపోయింది. సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ క్రాస్ ఓవర్ అయింది ఈ లెవెల్ దగ్గర. బట్ ఈ పర్టిక్యులర్ జోన్ ఏముంది, ఇది ఒక మొమెంటం పుష్. జస్ట్ అట్లీస్ట్ ఈ టార్గెట్ దగ్గరైనా వెళ్ళని అనే ఒక మొమెంటం పుష్తో వెళ్ళింది. సో మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. చూడండి 1 మినిట్లో ఎంత ఆల్మోస్ట్ ఒక ఇంట్రాడే ట్రేడర్కి కనపడే ఒక స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. మనకి 5 మినిట్స్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మేషన్ అయింది, కానీ అన్సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే ఇది బాటమ్కి లెవెల్ రాలేదు. బాటమ్ దగ్గర వచ్చింటే ఒక కన్క్లూజన్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ అయ్యేది, కానీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర రాలేదు. మళ్ళీ ఇక్కడ మనకి మన ఒక ఫస్ట్ టార్గెట్ దగ్గర కూడా ఇది వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ చేస్తూ ఉంది, మళ్ళీ అది అన్సక్సెస్ఫుల్ అయింది. సో 1 మినిట్ ఇంత కన్ఫ్యూజన్ ఉన్నా మనం 5 మినిట్స్ అనాలిసిస్ చేసినా మనకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. లెట్ us go for 3 మినిట్స్ నౌ. చూడండి 3 మినిట్స్కి వచ్చామంటే ఒక సైడ్ వేస్లో ఉంది ఓవరాల్ మార్కెట్. సైడ్ వేస్ ఫార్మేషన్ అయిపోయింది 3 మినిట్స్లో. ఈ పర్టికులర్ రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక సైడ్ వేస్లో వెళ్తుంది. ఇప్పుడు లెట్ us switch it for 5 మినిట్స్. 5 మినిట్స్ చూస్తే ఇంకా మనకి సైడ్ వేస్గానే ఉంది. మీరు ఎంతగా లోవర్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేస్తారంటే మీకు అంతగా ఆపర్చునిటీస్ వస్తాయి. స్మాల్ ఆపర్చునిటీస్ వస్తున్నా కూడా బేస్డ్ ఆన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ యూస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ట్రేడింగ్లో సక్సెస్ అనేది చూడగలుగుతాం. అదే ఇప్పుడు మనం 15 మినిట్స్ చూసామంటే ఇప్పుడు 5 మినిట్స్లో వచ్చి ఈ రేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇక్కడ ఏమీ లేదు. 5 మినిట్స్లో ఇక్కడ అసలు ట్రేడింగ్ జోనే లేదు అసలు. అండ్ ఇప్పుడు 15 మినిట్స్ చూడండి. 15 మినిట్స్ అంటే మనకి దాదాపు ఈ పాయింట్లోంచి ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఎంఏసిడి అసలు ఏమీ లేదు, ఫుల్ సైడ్ వేస్ ఉంది. మనం ఇలాంటి సైడ్ వేస్లో కూడా మనం ట్రేడ్ చేయాలంటే లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో మనం ఇలాంటి క్యాప్చర్ చేయాలంటే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే స్క్రీన్ టైం, మీరు ఎంత స్క్రీన్ మీద ఉంటారో మీకు అంతగా ఇక్కడ మొమెంటమ్స్ అనేది కనిపిస్తుంటుంది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాము, లైవ్ జరుగుతుంది కదా, పర్టికులర్గా ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఏమైనా మంచి బ్రేక్అవుట్ అయిందంటే డెఫినెట్గా ఈ లెవెల్ కన్నా పైకి వెళ్తుంది అనేది కన్ఫర్మ్ చెప్పొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ద సైడ్ వేస్, కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది. మనం ఎన్ని ట్రేడ్ చేసినా ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ ఈజ్ ఇన్ సైడ్ వేస్. బట్ 1 అవర్లో మనం అనాలిసిస్ చేసింటే, ఇప్పుడు నేను అనాలిసిస్ 5 మినిట్స్ గురించి మాట్లాడినా ఇంతకుముందు. అంటే మనం 5 మినిట్స్లో పాయింట్ చూసామంటే నాకు ఈ కింద ఉన్న లెవెల్ ఎందుకు మార్క్ చేసుకున్నా, ఇక్కడ ఈ క్యాండిల్స్ ఎగ్జాస్ట్ అయింది కాబట్టి నేను పర్టికులర్గా ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ డోజీ నాకు కనపడింది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చాను నా టార్గెట్ 1, టార్గెట్ 2 అనేసి. కానీ అదే నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా మనం అనాలిసిస్ చేసి ఉంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా మనకి 1 మినిట్ చెప్పేసేది. సో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకే టైం ఫ్రేమ్లో మనం స్విచ్ చేసామంటే ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రేడర్ ప్రతి ఒక్క టైం ఫ్రేమ్స్లో ఉన్నారు. 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ట్రేడర్స్ ఉన్నారు, 5 మినిట్స్లో ఉన్నారు, 3 మినిట్స్లో ఉన్నారు. కాబట్టి మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ ఒక సైకాలజీ ఏముంది పర్టికులర్ మార్కెట్ మీద అనేది మనం అర్థం చేసుకుని వెళ్ళామంటే, ఆ అనాలిసిస్ మనం చేసుకుని వెళ్ళామంటే మనం ట్రాప్స్ నుంచి బయటపడతాం. ఎనీ టైం ఫ్రేమ్ కావచ్చు, ట్రాప్స్ నుంచి మనం బయటపడ్డామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ అనేది అవుతాం. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. ఆల్రెడీ వీడియో చాలా లెంత్ అయింది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. అంతకుముందు నెక్స్ట్ మీకు ఒక చిన్న విషయాన్ని లెట్ మీ రిమూవ్ దిస్. ఐ విల్ జస్ట్ షేర్ యూ వన్ స్మాల్ థింగ్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది. లెట్ us గో ఫర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వచ్చాం కదా, నేను ఎలా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో నేను కంప్లీట్గా అనాలిసిస్ చేస్తాను అనేది మీకు చెప్పిస్తాను. ఈఎంఏ, సో నేను మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఎలా అనాలిసిస్ చేస్తాను ప్లస్ మల్టిపుల్ ఇండికేటర్స్తో నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పాయింట్ చూడండి. ఎవరైనా ఒక ట్రేడర్ నాకు చెప్తారా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ దగ్గర మనకి ఎందుకు ఇక్కడ విక్ ఫార్మేషన్ అయిందంటే, ఈ క్యాండిల్ నేను ఎనేబుల్ చేశాను అనుకోండి 20, 50, 100 ఈఎంఏ ఎగ్జాక్ట్గా మనకి 20 ఈఎంఏ దగ్గర వచ్చింది. సో ఈఎంఏస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇది 20, ఇది వచ్చి 50, 20, 50, 100 అండ్ మనకి బాటమ్ సైడ్ ఉన్నది 200 అండ్ దిస్ ఇస్ 200. సో
మీరు ఎంతగా ప్రాక్టీస్ చేసుకొని ఇండికేటర్ మొమెంటంలో వాడాలనే మీకు ఒక ఐడియా ఉంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి ఒక ట్రాప్‌లో మీరు అస్సలు పడరు. ఎందుకంటే వెరీ క్లియర్‌గా ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర రివర్సల్ ఎందుకు వచ్చింది అనే ఒక క్వెషన్ మనకి అరైజ్ అయినప్పుడు మనం బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు అంటే ప్రీ మార్కెట్ లేదా పోస్ట్ మార్కెట్ మీరు ఎంత టైమ్ స్పెండ్ చేస్తారో అక్కడ అరైజ్ అయ్యే క్వెషన్స్ అన్నిటికీ మనకి సొల్యూషన్స్ దొరుకుతూ పోతుంటే లైవ్ మార్కెట్‌లో మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఏంది రివర్స్ అయింది అంటే ఒక ఒక 4 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకసారి దీన్ని ప్లాట్ చేసి చూస్తారు. ఓకే. ఇది కాదు. ఈఎంఐ ప్లాట్ చేస్తారు. ఓకే. ఈఎంఐ 200 దగ్గర ఇది రియాక్షన్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మీరు చెప్పండి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈఎంఐ 200 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 200 దగ్గర ఇది రివర్సల్ అయిందంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ ట్రేడర్స్ ఉన్నారు. ట్రేడర్స్ జస్ట్ లేరు. వాళ్ళు 200 మూవింగ్ యావరేజ్ వాడుతున్నారు. 200 మూవింగ్ యావరేజ్‌ని స్క్రీన్ మీద పెట్టుకొని దే ఆర్ జస్ట్ అనలైజింగ్ ద లెవెల్. 200 యావరేజ్ మూవింగ్ క్యాండిల్స్‌లో యావరేజ్ ప్రైస్ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ అనేది జరిగింది. సో, ఇది వెయిటేజ్ అనేది ఇచ్చింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ట్రేడర్స్. మనలాంటి ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా యోచన చేస్తారనేదే మన ఇంపార్టెంట్. మనం వాళ్ళలాగే ఉండాలి. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. మనం ట్రెండ్‌లో ఒక్కటే వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ మనం అగెయిన్స్ట్‌గా ఉండలేము. ఇక్కడ మనం ఫైట్ చేయలేము. లేదు దీని కింద రావాలి అనేసి. ఇప్పుడు నేను అదే 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ స్విచ్ చేశానంటే ఇక్కడ ఏమీ లేదు. 200 ఈఎంఐ కింద వచ్చేసింది 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఇప్పుడు నేను 1 మినిట్‌కి వెళ్ళానంటే 1 మినిట్ అస్సలు లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఏది ఒక ఈ మూవింగ్ యావరేజ్ అస్సలు లేదు. సరే పోనీ 15 మినిట్స్ చూస్తారంటే 15 మినిట్స్ మనం చూసామంటే ఆల్మోస్ట్ 50 ఈఎంఐ కింద వచ్చేసింది. 50 ఈఎంఐ కింద వచ్చేసింది. కానీ 5 మినిట్స్‌లో మీరు మూవింగ్ యావరేజ్ చేశారంటే ఎగ్జాక్ట్‌గా 200 మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇలా ట్రేడర్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో మీరు లాగింగ్ ఇండికేటర్ అయినా, లీడింగ్ ఇండికేటర్ అయినా ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలనేది మీకు లైవ్ మార్కెట్‌లో ఐడియా వచ్చేస్తే మీరు వితౌట్ ఎనీ టెన్షన్, స్ట్రెస్ లేకుండా కామ్‌గా యూ విల్ స్టార్ట్ ట్రేడింగ్ యువర్ సెల్ఫ్. మీకు ఆన్సర్స్ దొరుకుతూ వెళ్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనతో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఏఐ అస్సలు కాదు. ఇక్కడ మనతో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మనలాగే ఒక ట్రేడర్స్. వాళ్ళ యొక్క మైండ్ సెట్ లైవ్ మార్కెట్‌లో ఎలా ఉంటుందనేది మీరు అనాలిసిస్ చేశారంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఏఐ ట్రేడ్ చేసిన ఏఐకి ప్రాంప్ట్ అనేది ఇవ్వడం ఎవరు? మనలాంటి ట్రేడర్సే క్రియేట్ చేసి ఇవ్వడం వల్ల మనం ఏంటి ఒక ఏఐకి కంప్లీట్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తామో అదే అది చేస్తుందే కానీ కొత్తగా ఏది చెయ్యదు. కాబట్టి ఇక్కడ మనం కాన్సంట్రేషన్ చేయాల్సింది ట్రేడర్స్ మీద, వాళ్ళ అనాలిసిస్ మీద. సో, ఇప్పుడే టైం ఎక్కువైంది కాబట్టి నేను టైమ్ ఫ్రేమ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 2 నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైమ్ కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకు ఎలా అనిపించింది అనేసి. ట్రేడింగ్ సైకాలజీ సిరీస్ నేను కంటిన్యూ చేయొచ్చా వద్దా అనేది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్. పార్ట్ 2 నెక్స్ట్ వీడియో వస్తుంది.